కృష్ణ పుష్కరాలకు బెజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తే రద్దీని నియంత్రించడం అధికారులకు కత్తిమీద సామే అవుతుంది. అయినా పోలీసుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా జరిగే పుష్కరాల్లో ఘాట్ల నిర్మాణం, వసతుల కల్పనకు ఎంత ప్రాధాన్యం ఉందో దుర్గమ్మ ఆలయంలో ఏర్పాట్లకు సైతం అంతే ప్రాధాన్యం ఉందని అధికారులు భావిస్తున్నారు. పుష్కర స్నానాల తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో దాదాపు 1 కోటి మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా. అమ్మవారి ఆలయంలో అంత రద్దీని తట్టుకునే ఏర్పాట్లు లేవు. సాధారణ రోజుల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తారు. ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య 80 వేల వరకు ఉంటోంది. కానీ పుష్కరాల అంచనాలు చూస్తుంటే రోజుకు 8 నుంచి 10 లక్షల మందికి దర్శనం చేయించాల్సి ఉంటుంది. పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున అధికారులు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. రద్దీని తట్టుకునేందుకు వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు వెయ్యాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం తర్వాత మహామండపం, శివాలయం మెట్ల మార్గం గుండా అర్జున వీధిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో భక్తునికి కనీసం 5 సెకండ్ల పాటైనా అమ్మవారి దర్శనం కల్పించాల్సి ఉంటుందని, ఆ ప్రకారం రోజుకు 1.5 లక్షల మందికి అతి కష్టం మీద దర్శన భాగ్యం దక్కుతుందని అధికారులు అంగీకరిస్తున్నారు. దేవాదాయ శాఖ మాత్రం పక్కా ప్రణాళికతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామంటోంది. పుష్కరాల్లో మామూలుగా రెగ్యులర్గా ఇచ్చే మీల్ కాకుండా అప్పుడు కొద్దిగా మార్పు చేస్తాం. ఎందుకంటే క్విక్గా టర్న్ ఓవర్ ఉండాలి కదా. పప్పు, కూర, సాంబారు అన్నీ వేసుకొని నిదానంగా భోజనం చేయాలంటే కష్టం అవుతుంది. ఆ టైంలో మనం పులిహోర, దద్దోజనము, సాంబారను అట్లాంటివి ఏమైనా పెట్టేసి డైరెక్ట్ రెడీమేడ్ చేసేసి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టేది. ఇంత మటుకు అవసరము, అవకాశము లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ జరగలేదు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేశారు ఆజాద్ గారు. ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డు పడిపోతుంది అక్కడ. ఇప్పుడు దాన్ని తగ్గట్టు పైన వెసులుబాటు కలిగింది కాబట్టి ఘాట్ రోడ్ తరఫున అటు సైడ్ మొత్తం కూడా బ్యూటిఫికేషన్కి వెళ్ళబోతున్నాము. అది మాస్టర్ ప్లాన్లో భాగమే. ఇటు మహామండపం వాడాలన్నది కూడా మాస్టర్ ప్లాన్లో భాగమే. అన్నిట్లో ఏం మార్పు జరగలేదు. పుష్కరాల లోపల మేము అనుకుంటున్నాయి మొత్తం అవ్వకపోవచ్చండి. దసరాకి అలా అనుకుంటున్నాము. కానీ ఖచ్చితంగా పుష్కరానికి వచ్చే భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం లేకుండా టెంపరీగా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి అయిపోతాయి. దుర్గాఘాట్లో యాత్రికులను పుష్కర స్నానాలకు అనుమతిస్తే అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవు. ఇతర ఘాట్లను స్నానాలకు కేటాయించి దుర్గాఘాట్లో యాత్రికులు తక్కువగా ఉండేలా చేస్తే రద్దీని కొంత తగ్గించవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు. బృహత్ ప్రణాళిక అమల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే చాలా మార్పులు చేశారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అర్జున వీధి విస్తరణ జరుగుతోంది. 100 అడుగులకు ఈ రహదారిని విస్తరిస్తున్నారు. తిరుపతిలో మాడ వీధి ఎట్లా ఉంటుందో అట్లా బ్రహ్మాండంగా దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా సరే ఈ కనకదుర్గ అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేటట్లు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇక్కడ ఎట్లా అయితే మైసూరులో దసరా ఉత్సవాలు జరుగుతాయో అటువంటి ఉత్సవాలు కూడా రేపు రాబోయే దసరా నుంచి మొదలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంద్రకీలాద్రి భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలకు మరికొన్నింటిని జత చేస్తున్నారు.